నాకు తెలిసి సాక్షి ఛానల్ చాలా టీవీల్లో రావడం లేదు. దానికి కారణం మీ టీవీ లోపం కాదు. ఖచ్చితంగా మీ కేబుల్ ఆపరేటర్ ఆ టీవీని రాకుండా ఆపేసి ఉంటాడు. కారణం ఏమిటంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ని ఎవ్వరూ చూడకోకుండా ఆపేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది రాష్ట్ర వ్యాపితంగా జరుగుతుంది. ఒక్క సాక్షి ఛానలే కాదు, ఇంకా కొన్ని ఛానల్స్ను కూడా వాళ్ళు రాకోకుండా నిరోధించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. గత కొద్ది కాలంగా సాక్షి ఛానల్తో పాటు మరొక 2 ఛానల్స్ రాకోకుండా నిరోధించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారనే విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది. కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓల దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని ప్రతి ఇంటికి ఇస్తారు. ఎంఎస్ఓలు అంటే మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్స్. వారి మీద పెత్తనం ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ లోకేష్ గారు అన్ని ఎంఎస్ఓలకి ఫోన్ చేసి సాక్షి ఛానల్ని మరికొన్ని ఛానల్స్ని కూడా మీరు ఇవ్వడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన తర్వాత ఆ ఛానల్స్ని ఆపేశారు. ఇది చాలా తప్పుడు విధానమే కాకుండా మనం అందరం తిరగబడవలసినటువంటి విధానం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ నొక్కుని చూసుకునేటటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ హక్కుని అరించివేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. సాక్షి ఛానల్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎల్లో ఛానల్స్కి వ్యతిరేకంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ఛానల్ని కావాలని ప్రారంభించారు. ఎంతో ప్రజాదరణ పొందినటువంటి ఛానల్గా సాక్షి ఛానల్, సాక్షి పేపర్ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సాక్షి ఛానల్లో ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమాలు వస్తున్నాయని, కొన్ని వాస్తవాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అందజేస్తుందనేటువంటి కక్షతో దాన్ని ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలోని ప్రముఖులందరూ కూడా. దీన్ని మనం తప్పనిసరిగా వ్యతిరేకించాలి. ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ చూసేటటువంటి హక్కు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతి పౌరుడికి ఉన్నది అనే విషయాన్ని మనం చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను మనవి చేస్తున్నా, అడగండి. సాక్షి ఛానల్ రాకపోయినా, ఇంకా ఇతర ఛానల్స్ రాకపోయినా మీరు మీ కేబుల్ ఆపరేటర్కి తొలిసారిగా చెప్పండి, అయ్యా మాకు సాక్షి ఛానల్ కావాలి, ఇస్తావా ఇవ్వవా అని. ఇవ్వకపోతే మేము బిల్లు కట్టమని కూడా చెప్పండి. అప్పటికి కూడా వినలేదు. దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్. పూర్వంలాగా కేబుల్ మీదే ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అవుతున్నది. డిటిహెచ్ వచ్చేసాయి, డైరెక్ట్ టు హోమ్. కేబుల్తో సంబంధం లేకోకుండా ప్రతి ఇంటికి కూడా కనెక్షన్స్ తీసుకొని మనకు ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ చూసుకునేటటువంటి సౌకర్యం మనకు టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దానిలో ప్రధానంగా మీరు చూసినట్లయితే అనేక ఆప్షన్స్ ఉన్నాయి. సన్ డైరెక్ట్ ఉంది, డిష్ టీవీ ఉంది, టాటా ప్లే ఉంది, ఎయిర్టెల్ ఉంది, ఇంకా ఇలా చాలా కార్పొరేట్ సంస్థల నుంచి చాలా వచ్చాయి. అదేవిధంగా ఐపీటీవీ కూడా ఉంది. ఇలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ కూడా చేస్తుంది. ఎక్కడైతే మన ఛానల్ ఇవ్వకోకుండా నిరోధిస్తున్నారో, ఎక్కడైతే సాక్షి ఛానల్ రాకోకుండా అడ్డుపడుతున్నారో, అక్కడ మనకున్నటువంటి వ్యూవర్స్ని వారందరితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. దానితో పాటు డిటిహెచ్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీస్తో కూడా మాట్లాడి కేబుల్ కన్నా చౌకగా వచ్చేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. రాబోయే కాలంలో వాటిని కూడా మీకు తెలియపరుస్తాం. తద్వారా ఏం జరుగుతుందంటే కేబుల్తోనే పని లేకోకుండా డైరెక్ట్గా మనం డిష్ పెట్టుకొని దాని ద్వారా చౌకగా మనం తీసుకునేటటువంటి ఏర్పాటు కూడా చేసేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని మనం చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు కదా, అలాగే ఆపరేటర్స్ని రాష్ట్ర వ్యాపితంగా అపాయింట్ చేసి వారి ద్వారా మీకు ఈ డిష్ టీవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే దానికి సంబంధించిన అంశాలను కూడా మీకు తెలియపరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాక్షి ఛానల్ను నిరోధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని,
ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శల్ని అరికట్టాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా ఎవరైతే నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అఫ్ కోర్స్ మనం ఓడిపోయి ఉండవచ్చు, మనం ప్రభుత్వంలో లేకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, 140 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే 100 ఇళ్లలో 40 ఇళ్ళు మనవి అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ 40 ఇళ్ళు కూడా ప్రశ్నించండి, మాకు సాక్షి కావాలని అడగండి, ఇవ్వకపోతే బిల్లు కట్టమని చెప్పండి. అప్పటికి వినకపోతే మేము మార్గాన్ని అన్వేషించి మీకు అందించబోతున్నాము. రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్స్ని చేసేటటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రయత్నాలన్నీ కూడా చేయబోతున్నాము. అవి మీకు త్వరలోనే తెలియపరుస్తాము. సిద్ధంగా ఉండవలసిందిగా కూడా ఈ సందర్భంగా సాక్షిని కోరుకునేటటువంటి వ్యూవర్స్, లేదు ఇతర ఛానల్స్ని కోరుకునేటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.